ఇంచుమించు 15 ఏళ్ల క్రితం గొల్లపూడి బైపాస్ లో రాగమయ్య అని ఒక రెస్టారెంట్ ఉండేదండి. మొదటిసారి అక్కడ తిన్నానండి. ఇవాళ నేను మీకు చూపిస్తున్న చికెన్ లాలీపాప్స్ ని ఎంత బాగుండేవంటే బయటేమో కరకరలాడుతూ ముక్క గొరకంగానే పొగలు గక్కుతూ చికెన్ మెత్తగా ఉడికి వాటితో పాటిచ్చే మసాలా ఆనియన్స్ నంచుకొని తింటుంటే అద్దిరిపోయేది. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, వీకెండ్ మంచింగ్కి మంచి చికెన్ లాలీపాప్స్ చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. 10 నుండి 12 చిన్న కోడి జాయింట్స్ ని శుభ్రం చేసి పక్కన ఉంచుకోండి. ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, ఒక నిమ్మ చెక్క, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని లాలీపాప్స్ కి ఈ మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. తరిగి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం నూనె వేసుకొని లాలీపాప్స్ కి మంచిగా మర్దన చేయండి. ఈ మసాలాలకి ఎగ్జాక్ట్ కొలతంటూ ఏమీ ఉండదు. మీరు తినే కారం మసాలాని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒక చిన్న కప్పు కార్న్ ఫ్లోర్ ని అందులో సగం బియ్య పిండిని వేసుకొని చికెన్ లాలీపాప్స్ కి కోట్ అయ్యేలాగా కలుపుకోండి. చివరిగా ఒక కోడిగుడ్డును వేసుకొని మంచిగా కలుపుకొని మ్యారినేషన్ ప్రాసెస్ ని ముగించండి. ఒక బాణల్లో నూనె మంచి కాక మీదకి వచ్చిన తర్వాత చికెన్ లాలీపాప్స్ ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేయండి. ఈ చికెన్ లాలీపాప్స్ వేపుకునే నూనె మరీ అంత వేడిగా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ చల్లగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. లాలీపాప్స్ ఒక 70% వేగిపోయిన తర్వాత నూనెలోకి పచ్చిమిరపకాయ చీలికల్ని, కరివేపాకుని వేసుకొని చిటపట్లాడనివ్వండి. లాలీపాప్స్ మంచి రంగు వచ్చిన తర్వాత నూనెలో నుండి తీసేసుకోండి. చికెన్ లాలీపాప్స్ రుచి అద్దిరిపోయేలా ఉండాలంటే నూనెలో నుండి తీసిన చికెన్ లాలీపాప్స్ మీద ఉప్పు కలిపిన మసాలా కారాన్ని వేసుకోండి. అలాగే ఇందాక నూనెలో వేపుకున్న కరివేపాకు, జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోండి. అద్దిరిపోయే చికెన్ లాలీపాప్స్ తయారైపోతాయి.